మీరిప్పుడు ఏపీ లేదా తెలంగాణలో లేదా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో సీఎస్‌సి సీట్ తీసుకొని ఆల్రెడీ ఉండే ఉంటారు. సో, చుట్టూ చూస్తే అందరూ హైపర్ టెన్షన్‌లో ఉండి ఉంటారు. ఒకడొచ్చి "అరే! ఫస్ట్ ఇయర్‌లోనే మనం డీఎస్ఏ స్టార్ట్ చేయాలి. లేదంటే జాబ్ రావడం కష్టం" అంటాడు. ఇంకోడొచ్చి "ఒరేయ్! మనం ఫస్ట్ ఇయర్‌లోనే వెబ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయాలి. లేదంటే మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది" అని అంటాడు. ఇంకోడొచ్చి సీనియర్ ఏమో "ఫస్ట్ ఇయర్ అయితే లైట్ తీసుకోండి బ్రో. మీకేం పెద్ద కష్టమేమి ఉండదు. సెకండ్ ఇయర్ నుంచి ఆలోచిద్దాం" అని అంటాడు. ఎవరి మాట నమ్మాలి? ఫుల్ కన్ఫ్యూజన్ రైట్? రిలాక్స్. ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ లేకుండా, ఎలాంటి హెవీ వర్డ్స్ లేకుండా మీ అందరికీ అర్థమయ్యేలాగా మన జైంట్యూ, ఓయూ లేదా టాప్ అటానమస్ కాలేజెస్ దగ్గర ఉండే గ్రౌండ్ రియాలిటీని బట్టి బేసిక్, క్లియర్ అండ్ రియలిస్టిక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో చలో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అకాడమిక్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. అలా అని దానికి ఫుల్ డే కూడా అలొకేట్ చేయొద్దు. మన తెలుగు స్టేట్స్‌లో ప్లేస్‌మెంట్ రూల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. బిగ్ కంపెనీస్ క్యాంపస్‌కి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే ఫస్ట్ ఫిల్టర్ సీజీపీఏ. మీరు ఎంత తోపు కోడరైనా మీ సీజీపీఏ కానీ మినిమమ్ క్రైటీరియా కన్నా తక్కువ ఉంటే వచ్చిన కంపెనీ ఎగ్జామ్ రాయడానికి కూడా మిమ్మల్ని అస్సలు కూర్చోనివ్వదు. సో, రూల్ నంబర్ 1, మెయింటైన్ యువర్ సీజీపీఏ అబోవ్ 7.5. ఒకవేళ సేఫ్ సైడ్ ఉండాలి అంటే 8 సీజీపీఏకి ప్లస్ ఉంచుకోండి. కానీ దానికి రోజు చదవాలా అంటే అస్సలు అవసరం లేదు. మన బీటెక్ సిలబస్ స్ట్రక్చర్ మీకు తెలియనిదేం కాదు. ఎగ్జామ్‌కి ఒక 1 మంత్ ముందు నుంచే మీరు కాన్సెప్చువల్‌గా ప్రిపేర్ అయినా ఈజీగా 8 సీజీపీఏ మీరైతే స్కోర్ చేయొచ్చు. అప్పటిదాకా కాలేజ్ క్లాసెస్‌ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇంటర్నల్స్‌ని క్లీన్‌గా అన్నీ రాయండి. ఎలాంటి బ్యాక్‌లాగ్స్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే బ్యాక్‌లాగ్ క్లియర్ చేసుకునే టెన్షన్‌లో ఉంటే మీకు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అంత ఫోకస్ అయితే మీరు పెట్టలేరు. సో, ఈ పాయింట్‌ని మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ డైరెక్ట్‌గా మనం ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు బీటెక్ అంటేనే ప్రోగ్రామింగ్ కదా! ఫస్ట్ ఇయర్‌లో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఎవడో జావా చేస్తున్నాడు, అక్కడ ఇంకెవడో పైథాన్ చేస్తున్నాడు అని చెప్పి రోజుకో కొత్త లాంగ్వేజ్ చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇది నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకోకపోతే వెనకబడిపోతానేమో అని చెప్పి అలాగా మార్చుకుంటూ ఉంటే ఒక్క లాంగ్వేజ్‌లో కూడా పర్ఫెక్ట్ లాజిక్ అయితే బిల్డ్ అవ్వదు. సో, డోంట్ డూ థట్. ఫస్ట్ ఇయర్‌లో మీకు జైంట్యూ కరిక్యులంలో ప్రోగ్రామింగ్‌లో మీకు సి లేదా పైథాన్ అయితే ఉంటుంది. మై స్ట్రాంగ్ రికమెండేషన్ సి లాంగ్వేజ్‌ని అస్సల ఇగ్నోర్ అయితే చేయొద్దు. అది చాలామంది ఓల్డ్ స్కూలు, అదొక పాత లాంగ్వేజ్ అని అయితే అనుకుంటారు. కానీ బేసిక్ కంప్యూటర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, పాయింటర్స్ అంటే ఏంటి, మెమరీ అలొకేషన్ ఎలా అవుతుంది, ఇవన్నీ మీకు ఇన్ డెప్త్‌గా కోర్‌లో తెలియాలి అంటే మీరు సి ప్రోగ్రామింగ్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. మీకు ఒకవేళ ఈ సి లాంగ్వేజ్ నచ్చలేదు అని అనుకుంటే పైథాన్ గానీ, సి ప్లస్ ప్లస్ గానీ పిక్ చేసుకోండి. కానీ సెలెక్ట్ చేసుకున్నాక స్టిక్ టు ఇట్ ఫర్ అట్లీస్ట్ 6 మంత్స్. లాంగ్వేజ్ సింటాక్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లాజికల్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక బేసిక్ లాజిక్ రాసి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయడం వచ్చిందా లేదా అనేదే మ్యాటర్. సో, ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాం అనే దానికన్నా ఒకే లాంగ్వేజ్‌లో మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే పాయింట్ రొటీన్ టెక్నికల్ రోడ్ మ్యాప్స్‌లో ఎవరు చెప్పరు. కానీ ఇది మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ దగ్గర ఉండే బిగ్గెస్ట్ గ్యాప్. ఇదే మన మెయిన్ ప్రాజెక్ట్. మాక్సిమం ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో టెక్ రౌండ్స్ కంటే ముందు యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇంటర్నల్‌గా ఎంత పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా సరే, సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే అవ్వదు. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. లోకల్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేక కొద్దిగా కష్టమైతే ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ ఈజ్ పర్ఫెక్ట్ టైమ్ టు ఫిక్స్ దిస్. కమ్యూనికేషన్ అంటే పెద్ద వొకాబులరీ అయితే ఏం కాదు. మీ మైండ్‌లో ఉన్న ఆ మెకానికల్ నాలెడ్జ్‌ని క్లియర్‌గా ఏదో ఒకలాగా వాళ్ళకి కన్వే చేయడం. మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ గురించి నాలెడ్జ్ ఉంది. ఒకవేళ మీరు దాని గురించి చెప్పలేకపోతే మీకు కన్ఫర్మ్‌గా జాబ్ అయితే రాదు. సో, ఈ ఒక్క ఇయర్ క్లియర్‌గా ఏదో ఒక ఇంగ్లీష్ సిరీస్ చూస్తూ, ఫ్రెండ్స్‌తో క్యాజువల్‌గా అలా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ముందు మీకు భయమైతే పోతుంది. సో, మీ ఫ్రెండ్స్‌తో అలా క్యాజువల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి. సో, ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే యాప్టిట్యూడ్. ఎవ్రీ డే జస్ట్ ఒక 20-30 మినిట్స్ ఆన్‌లైన్ ఫ్రీ రిసోర్స్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ వీటి తాలూకా బేసిక్ టాపిక్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. జస్ట్ స్టాండర్డ్ క్వెషన్స్ సాల్వ్ చేస్తే చాలు. మీకు ఆ స్పీడు, యాక్యురసీ అనేది అయితే పెరుగుతుంది. సో, మీరైతే ఫాస్ట్‌గా యాప్టిట్యూడ్ క్వెషన్స్‌ని అయితే ఇంటర్వ్యూ టైమ్‌లో సాల్వ్ చేయగలరు. సో, అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో, ఇప్పటిదాకా ఏం చేయాలో అయితే చెప్పాను కదా!
ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఏం చేయకూడదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. డోంట్ బై ఎక్స్పెన్సివ్ కోర్సెస్. బేసిక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, పైథాన్ నేర్చుకోవడానికి లక్షల కొద్దీ పెట్టి ఆ కోర్సులు అయితే ఏం తీసుకోకండి. ఈవెన్ వేలు పెట్టినా కూడా అది ఎక్కువే. ఎందుకంటే ప్రతిదీ యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నప్పుడు కోర్సెస్కి ఎందుకు డబ్బులు పెట్టడం? సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో సెర్చ్ చేసి అది యూట్యూబ్లో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ ఫోకస్ ఆన్ మల్టీ టాస్కింగ్ సర్టిఫికేషన్స్. రెజ్యూమ్లో సర్టిఫికెట్స్ ఉంటే ప్లేస్మెంట్స్ అయితే ఏం రావు. సిస్టంలో కోడింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే జాబ్స్ అయితే వస్తాయి. సో మీరు ఎక్కువ ఆ లాజికల్ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టండి, కానీ ఎక్కువ సర్టిఫికెట్స్ చేద్దాం, ఎక్కువ సర్టిఫికెట్స్ చేస్తే పెద్ద ప్యాకేజ్ వస్తుందని అయితే ఎప్పుడు అనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ యువర్ పియర్ గ్రూప్. కాలేజీలో ఉండే అల్లరి చిల్లరగా తిరిగే బ్యాచ్లతో తిరిగే కన్నా ఎవరైతే ఎక్కువ హ్యాకథాన్స్కి అటెండ్ అవుతున్నారు, ఎవరైతే బాగా చదువుతున్నారు, వీళ్ళతో అయితే ఎక్కువ కనెక్షన్స్ అయితే పెంచుకోండి. అండ్ సీనియర్స్తో ఒక గుడ్ నెట్వర్క్ని అయితే బిల్డ్ చేసుకుని ఉంచుకోండి. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నా, హ్యాకథాన్స్ జరుగుతున్నా వాళ్ళైతే మీకు మెన్షన్ చేస్తూ ఉంటారు. హ్యాకథాన్స్ గురించి ఎప్పుడు అప్డేట్స్ మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో ఇక్కడ చూపెడుతున్నట్టు ఈ విధంగా మీరు కానీ మీ ఫస్ట్ ఇయర్ కానీ కంప్లీట్ చేస్తే మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ ప్లేస్మెంట్ అయితే ఫోర్త్ ఇయర్లో అయితే వస్తుంది. సో మీరు ఏదైనా ఒక బేస్ స్ట్రాంగ్గా పెట్టుకుంటేనే కదా ఫోర్త్ ఇయర్లో దాన్ని అయితే అచీవ్ అవ్వగలరు. సో ఈ టైం టేబుల్ని అయితే మీరు ఫస్ట్ ఇయర్లో ఫాలో అవ్వండి. ఇది సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అండ్ హోల్గా మీరైతే ఏం చేస్తూ ఉండాలి అనేది ఇక్కడైతే పెట్టారు. సో ఈ విధంగా మీరు ఫాలో అయ్యారంటే మీరే మీ కాలేజ్లో తోపుగా అయితే ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బీటెక్ జర్నీ.